అమ్మవారిని ఒక్కసారి చూస్తామమ్మా అని చెప్పి వీధిలో వాళ్ళు అవనిని అడుగుతూ ఉంటే రండి లోపలికి అని చెప్పి అవని పిలుస్తూ ఉంటుంది. ఇక వీధిలో ఉండేవాళ్ళు అమ్మవారి విగ్రహాన్ని చూసి చేతులెత్తి నమస్కారం చేసుకుంటూ అబ్బా, అమ్మవారి రూపం ఎంత అందంగా ఉందో, ఎంతోమంది అమ్మవార్లను చూశాము, కానీ ఈ అమ్మవారి మొహంలో తేజస్సు చాలా బాగుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. ప్లీజ్ దయచేసి మా మాటను కాదనకండి. ఈ అమ్మవారిని తీసుకొచ్చి దసరా ఉత్సవాల్లో పెడితే కనుక అందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటారు అని చెప్పి వీధిలో ఉండేవాళ్ళు అవనిని అడుగుతూ ఉంటారు. చెప్పాను కదా, మా అత్తయ్యను ఒప్పించండి. మా అత్తయ్య ఒప్పుకుంటే కనుక అమ్మవారి ఉత్సవాల్లో అన్నపూర్ణాదేవిని పెడతాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. మాతో పాటు మీరు కూడా రండమ్మా అని చెప్పి వీధి వాళ్ళు అడుగుతూ ఉంటే మీరు ముందు పదండి, నేను కూడా వస్తాను అని చెప్పి అవని అంటుంది. సరే అమ్మా అని చెప్పి వీధిలో ఉండేవాళ్ళు వేదవతి ఇంటికి వెళ్తూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి, ఉత్సవాలకు మా అత్తయ్యను కూడా ఆహ్వానించండి, అప్పుడు అమ్మవారి విగ్రహంతో మా అత్తయ్య రావటానికి ఒప్పుకుంటారు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, మీరు కూడా రండి, అందరం కలిసి వెళ్ళి అడుగుదాం అని చెప్పి వీధిలో ఉండేవాళ్ళు చెప్తూ ఉంటే ముందు మీరు పదండి, వెనుక నేను వస్తాను అని చెప్పి అవని అంటుంది. సరే అమ్మా అని చెప్పి వీధిలో ఉండేవాళ్ళు వేదవతి ఇంటికి బయలుదేరతారు. ఇక అవని కూడా కాసేపటి తర్వాత వేదవతి ఇంటికి బయలుదేరుతుంది. మరోవైపు వేదవతి తన కుటుంబ సభ్యులతో కూర్చొని ఈ అవనికి ఎదురుగా ఉన్నన్ని రోజులు అవని ఏదో ఒక వంక పెట్టుకొని మన ఇంటికి వస్తూనే ఉంటుంది. ఆ సత్య మాట ఇచ్చిన ప్రకారం మన ఆస్తులు తిరిగి వస్తే మనం తిరిగి మన ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి వేదవతి కుటుంబ సభ్యులకి చెప్తూ ఉంటుంది. అప్పుడే వీధిలో ఉండేవాళ్ళు వేదవతి ఇంటికి వెళ్ళి వేదవతి గారు నమస్కారం అని చెప్పి చెప్తూ ఉంటారు. నమస్కారం, రండి అని చెప్పి వేదవతి అంటుంది. మేము ఈ వీధిలోనే ఉంటామండి, దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఉత్సవాలు దగ్గరుండి జరిపిస్తున్నాము, మీరు కూడా తప్పకుండా ఉత్సవాలకు రావాలి అని చెప్పి వీధిలో ఉండేవాళ్ళు చెప్తూ ఉంటే తప్పకుండా వస్తాం అని చెప్పి వేదవతి అంటుంది. మరో విషయం అని చెప్పి వీధిలో ఉండేవాళ్ళు చెప్తూ ఉంటే ఏంటి డబ్బులా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. అబ్బే అది కాదండి, మీకు ఎదురుగా మీ చిన్న కొడలు అవని ఉంటుంది కదా, ఆ అవని దగ్గర అన్నపూర్ణాదేవిని చూశామండి, ఆ అన్నపూర్ణాదేవిని అమ్మవారి ఉత్సవాల్లో పెడితే బాగుంటుందని వెళ్ళి అడిగాము. అప్పుడు అవని గారు నాకు మా అత్తయ్యకు ఏవైనా గొడవలు ఉండొచ్చు, కానీ అమ్మవారి విషయంలో మా అత్తయ్యదే అసలైన నిర్ణయం, మా అత్తయ్య ఒప్పుకుంటే అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఉత్సవాల్లో పెడతాను అని చెప్పింది అని చెప్పి వీధిలో ఉండేవాళ్ళు వేదవతికి చెప్తూ ఉంటారు. అప్పుడే అవని వచ్చి ఏంటత్తయ్య నేను చెప్పింది కరెక్టే కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ అవని అమ్మవారి విగ్రహాన్ని అడ్డు పెట్టుకొని నన్ను ఇరికించాలని చూస్తుంది అని చెప్పి వేదవతి మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మవారి విగ్రహం కొన్ని కారణాల వల్ల అవని దగ్గరే ఉంటుందని మీకు కూడా తెలిసిందే కదా, అందుకే ఆ అమ్మవారి విగ్రహాన్ని ఆ అవనినే తీసుకొచ్చి ఉత్సవాల్లో పెట్టమని చెప్పండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. అత్తయ్య కొన్ని కారణాల వల్ల అమ్మవారి విగ్రహం నా దగ్గర ఉంటుందేమో, కానీ ఎప్పటికైనా అమ్మవారి విగ్రహం ముక్కు పుడక మీ సొంతం అత్తయ్య అని చెప్పి అవని అంటుంది. ప్లీజ్ వేదవతి గారు కాదనకండి, అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని మీ కుటుంబం అంతా కలిసి అమ్మవారి ఉత్సవాలకు రండి అని చెప్పి వీధిలో ఉండేవాళ్ళు చెప్తూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి వేదవతికి వీధిలో ఉండేవాళ్ళు చెప్తూ ఉంటే ఒక్కసారి చెప్తే అర్థం కాదా, నేను రాలేను, నా పరిస్థితి బాలేదు అని చెప్పి వేదవతి అంటుంది. మరొకసారి ఆలోచించండి అని వీధిలో వాళ్ళు అంటూ ఉంటే మరొకసారి ఆలోచించడమా ఏమన్నా, పెద్దావిడ గారి మాట ఒక శాసనం లాంటిది, ఆవిడ ఒక్కసారి తొందరపడి నోరు జారారే అనుకో ఆ మాట మీదే నిలబడతారు, వెనక ముందు ఆలోచించరు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. ఏందయ్యా నువ్వు అట్లా మాట్లాడుతున్నావు, అమ్మవారి విగ్రహం గురించి అన్ని విషయాలు తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడటం బాలేదు అని చెప్పి వసంత పెద్దిరాజుని అంటూ ఉంటుంది. ప్లీజ్ వేదవతి గారు మరొకసారి ఆలోచించండి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలంటే అమ్మవారి విగ్రహాన్ని అందరూ దర్శించుకోవాలి కదా అని చెప్పి వీధిలో ఉండేవాళ్ళు అడుగుతూ ఉంటారు. ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు, నా ఆరోగ్యం బాలేదని చెప్తున్నాను కదా అని చెప్పి వేదవతి అంటుంది. వేద మనం ప్రతి సంవత్సరం కూడా దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటాం, ఈసారి కూడా అలా జరుపుకుంటే బాగుంటుంది అని చెప్పి ప్రసాదరావు అంటాడు. ఎందుకు వీధిలో వాళ్ళకంటే తెలీదు, ఇంట్లో వాళ్ళు కూడా ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి వేదవతి అంటుంది. పెద్దావిడ గారు అమ్మవారి విగ్రహాన్ని ఉత్సవాల్లో పెడితే బాగుంటుందని అవని గారు తీసుకున్న నిర్ణయం మంచిదండి, కుటుంబానికి మంచి జరుగుతుంది, ఒప్పుకోండి అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. మీరు ఆపండి అని చెప్పి శౌర్య అంటుంది. అత్తయ్య కుటుంబానికి మంచి జరుగుతుంది, ప్లీజ్ అత్తయ్య ఒప్పుకోండి అని చెప్పి నిహారిక వేదవతిని అంటూ ఉంటుంది. ఎందుకు మీరంతా నాకు ఇష్టం లేదన్నా ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి వేదవతి అంటుంది. ప్లీజ్ అత్తయ్య నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అని నిహారిక చెప్తూ ఉంటే నిహారిక ఏదో ఆలోచనతోనే ఇలా చెప్తున్నట్టుంది, అందరి ముందులో తన ఆలోచన ఏంటో చెప్పలేకపోతున్నట్టుంది. సరే ఒప్పుకుందాం అని చెప్పి వేదవతి మనసులో అనుకొని సరే మీరు కోరుకున్న విధంగానే అమ్మవారి విగ్రహంతో
అమ్మవారి ఉత్సవాలకు వస్తాం అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. చాలా సంతోషం వేదవతి గారు అని చెప్పి వీధిలో ఉండేవాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అమ్మవారి విగ్రహాన్ని ఉత్సవాల్లో పెట్టడానికి ఒప్పుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది అత్తయ్య, థ్యాంక్స్ అని చెప్పి అవని అంటుంది. చెప్పావు కదా, ఇక బయలుదేరు అని చెప్పి నిహారిక అంటుంది. అవని అక్కడి నుంచి వెళ్ళిపోగానే వేదవతి రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక వేదవతి దగ్గరకు నిహారిక వెళ్ళి, అత్తయ్య మన కుటుంబానికి మంచి జరగాలనే నేను అలా మిమ్మల్ని ఒప్పుకోమని చెప్పాను అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. మంచి ఎలా జరుగుతుంది నిహారిక అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు అందరిలో అవని అమ్మవారి విగ్రహాన్ని ఉత్సవాల్లో పెట్టడానికి ఎలాంటి అభ్యంతరం లేదంది. కానీ మనం అభ్యంతరం వ్యక్తం చేస్తే వీధిలో వాళ్ళంతా ఆ అవని మంచిది, మనం చెడ్డవాళ్ళం అనుకుంటారు కదత్తయ్య, మన కుటుంబ పరువు కాపాడటం కోసమే అలా చెప్పాను అని చెప్పి నిహారిక అంటుంది. సరే నిహారిక అని చెప్పి వేదవతి అంటుంది. అత్తయ్య నాకు ఒక ఆలోచన వచ్చింది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. ఏంటది అని వేదవతి అడుగుతూ ఉంటుంది. సిటీలోకి శ్రీ మాత జగన్మోహిని అనే ఆవిడ వచ్చిందంట. ఆవిడకు మహిమలున్నాయని విన్నాను. మన సమస్యలు పరిష్కరించడం కోసం ఆవిడ దగ్గరకు వెళ్తే మనకు మంచి జరుగుతుందేమో అని నిహారిక అంటుంది. ఒకప్పుడు జలజాక్షి అనే క్షుద్ర పూజలు చేసే ఆవిడను పరిచయం చేశావు, ఆవిడ వల్లే కాలేదు, ఈవిడ వల్ల అవుతుందా అని చెప్పి వేదవతి అంటుంది. ఆవిడ దగ్గర బ్యాడ్ పవర్స్ ఉన్నాయి, ఈవిడ దగ్గర గుడ్ పవర్స్ ఉన్నాయి, అందుకే కలుద్దాము, ఏవి చేయకుండా ఖాళీగా కూర్చుంటే అన్నీ మన కాళ్ళ దగ్గరకు వస్తాయా ఏంటి అని చెప్పి నిహారిక అంటుంది. సరే పద వెళ్దాం అని చెప్పి వేదవతి అంటుంది. ఇక మాతా జగన్మోహిని ధ్యానంలో ఉంటుంది. నిహారిక వేదవతి ఆటోలో మాతా జగన్మోహిని దగ్గరకు వస్తారు. మీ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపిస్తుంది అన్న, ఇప్పుడే వస్తాం, ఇక్కడే వెయిట్ చేయి అని చెప్పి నిహారిక ఆటో డ్రైవర్కి చెప్పి వేదవతిని తీసుకొని మాతా జగన్మోహిని దగ్గరకు వెళ్తుంది. జగన్మోహిని దగ్గర ఉన్న శిష్యులు ఏం కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు. మాతతో మాట్లాడటానికి వచ్చాము అని చెప్పి నిహారిక అంటుంది. వేదవతి నిహారిక మాట విన్న మాతా జగన్మోహిని కళ్ళు మూసుకొని, అమ్మవారు మీ ఇంటి నుంచి వెళ్ళిపోగానే మీ ఇల్లు అల్లకల్లోలమైంది, సమస్యల్లో చుట్టుకుపోయారు, మీ ఆస్తులన్నీ పోయాయి, మీ కళ్ళెదురుగా చిన్న చూపుతో ఉన్న వాళ్లే ఇప్పుడు కోటలు కడుతున్నారు, కానీ మీరు మాత్రం కిందకి దిగజారిపోతున్నారని మీ మనసు చాలా బాధపడుతుంది, మీరు ఎంతో అవమానపడుతున్నారు అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే వేదవతి నిహారిక షాక్ అవుతారు. నిహారిక మన ఇంటి నుంచి అమ్మవారి విగ్రహం తిరిగి వెళ్ళిపోయిందని చెప్పి ఆవిడకు నువ్వు చెప్పావా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. నేను చెప్పలేదు అత్తయ్య, నేను కూడా మొదటిసారే ఈవిడని చూడటం అని చెప్పి నిహారిక అంటుంది. నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరైతే సమస్యలతో నా దగ్గరకు వస్తారో అమ్మవారే ఆ సమస్యను నాకు తెలియజేస్తుంది అని మాతా జగన్మోహిని చెప్తూ ఉంటుంది. ఇక రండి కూర్చోండి అని చెప్పి మాతా జగన్మోహిని చెప్పడంతో వేదవతి నిహారిక వెళ్ళి జగన్మోహిని ముందు కూర్చుంటారు. అవునమ్మా, నువ్వు చెప్పింది అక్షరాల నిజం, నా శత్రువైన అవని నాకంటే పై స్థాయిలో ఉంటుంది, నేను మాత్రం ఆ అవని కంటే కింది స్థాయికి వెళ్ళిపోయాను, ఇదంతా కూడా అమ్మవారు నా ఇంటి నుంచి వెళ్ళిపోవడానికే కారణం, నాలాంటి జాతకం కలిగిన అమ్మాయే నా ఇంటికి తిరిగి అమ్మవారిని తీసుకొస్తుందని మేము తాళపత్ర గ్రంథాల్లో చదివాము, కానీ నాలాంటి జాతకం కలిగిన వాళ్ళను తీసుకురావడం చాలా కష్టం అని చెప్పి వేదవతి మాతా జగన్మోహినికి చెప్తూ ఉంటుంది. ఇక మాతా జగన్మోహిని కళ్ళు మూసుకొని నేను అమ్మవారిని పరిష్కారం అడుగుతాను, మీరు కంగారు పడకండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక మాతా జగన్మోహిని కళ్ళు మూసుకొని తన దివ్య దృష్టితో సరేనమ్మా సరే అని చెప్పి అమ్మవారికి చెప్తూ ఉంటుంది. కాసేపటి తరువాత కళ్ళు తెరిచి మీలాంటి జాతకం కలిగిన అమ్మాయి మీకు దగ్గరలోనే ఉందని తెలుస్తుంది, మీ మనవరాలే కానక్కర్లేదు, మీలాంటి జాతకం అయి ఉంటే సరిపోతుందని అమ్మవారు నాకు తెలియజేసింది అని మాతా జగన్మోహిని చెప్తూ ఉంటుంది. కానీ నాలాంటి జాతకం కల అమ్మాయిని ఎక్కడైనా వెతుకుతాము అని చెప్పి వేదవతి అంటుంది. కంగారు పడకండి, నేను తెలుసుకుంటాను అని చెప్పి మాతా జగన్మోహిని ముగ్గు వేస్తుంది. ముగ్గులో గవ్వలను వేసి 3 సార్లు పరిశీలిస్తుంది. 3 సార్లు తరువాత మీలాంటి జాతకం కలిగిన అమ్మాయి మీ ఎదురుగానే ఉందని ముగ్గు చెప్తుంది, మీకు దగ్గరలోనే ఉందని గవ్వలు చెప్తున్నాయి అని చెప్పి చెప్తూ ఉంటుంది. మాకు ఎదురుగా ఉందా, ఎవరై ఉంటారు, ఎలా గుర్తించాలి అని చెప్పి నిహారిక మాతా జగన్మోహిని అడుగుతూ ఉంటుంది. మీరు కంగారు పడకండి, రేపు దసరా పండుగ సందర్భంగా నేను మీ ఇంటికి వస్తాను, అక్కడ ఉన్న ఆడపిల్లలను, మీ మనవరాలి వయసు వాళ్ళను, మీ వయసు వాళ్ళను, మీ కూతురు వయసు వాళ్ళను, కోడలు వయసు వాళ్ళ అందరినీ కూడా పరీక్షిస్తాను, ఎవరైతే మీ జాతకం కలిగి ఉన్నారో వాళ్ళు మీకు తెలియజేస్తాను అని చెప్పి మాతా జగన్మోహిని చెప్తూ ఉంటుంది. ఆ ఒక్క పుణ్యం చేయండి, నా సమస్యను నేను దూరం చేసుకుంటాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. ఇక మీరు బయలుదేరండి, రేపు నేను వస్తాను అని చెప్పి మాతా జగన్మోహిని వేదవతికి చెప్తుంది. ఇక వేదవతి నిహారిక ఇద్దరు కూడా మాతా జగన్మోహిని దగ్గర నుంచి బయలుదేరుతారు. చూసారా అత్తయ్య, మన సమస్యకు ఇంత ఈజీగా పరిష్కారం దొరుకుతుంది అనుకోలేదు అని చెప్పి నిహారిక వేదవతితో చెప్తూ ఉంటుంది. అవును నిహారిక అని చెప్పి వేదవతి అంటుంది.
ఇక మరోవైపు వికాస్ తన గర్ల్ ఫ్రెండ్తో ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక వెళ్దాం అని చెప్పి వికాస్ గర్ల్ ఫ్రెండ్ అంటూ ఉంటే నీకోసం నీకు ఇష్టమైన డెజర్ట్ ఆర్డర్ పెట్టాను, కాసేపట్లో వస్తుంది, తినేసి వెళ్దాం అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే శ్రీకర్ డెలివరీ బాయ్గా వచ్చి వికాస్కి ఫోన్ చేస్తాడు. మీ లొకేషన్లో ఉన్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. కొంచెం ముందుకు రా అని వికాస్ చెప్పడంతో ఇక వికాస్ చెప్పిన లొకేషన్కి శ్రీకర్ వస్తాడు. శ్రీకర్ని చూడగానే నువ్వేంటి డెలివరీ బాయ్ గెటప్లో ఉన్నావు, ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఏదో గొప్ప ఉద్యోగం చేస్తున్నట్టు ఏదో బాస్ అన్నట్టు బిల్డప్ ఇస్తున్నావు అంట కదా, మరి నువ్వేంటి డెలివరీ బాయ్లా ఉన్నావు అని చెప్పి వికాస్ శ్రీకర్ని అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అవును, నువ్వు అవని విడిపోయారంట కదా, నీకు మార్కెట్లో ఏం రేటు ఉంటుందిలే, నువ్వు ఎంగిలి విస్తరాకు లాంటి ఒడివి అని చెప్పి వికాస్ శ్రీకర్ని అనటంతో అప్పుడే సడన్గా అవని వచ్చి వికాస్ చంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి నా భర్తను అవమానించి మాట్లాడుతున్నావా, నా భర్త నీకులాగా దొంగతనాలు చేయలేదు, మర్డర్లు చేయలేదు, జైలు శిక్ష అనుభవించలేదు, గౌరవంగా ఉద్యోగం చేసుకుంటున్నాడు, అలాంటి నా భర్తను నువ్వు అవమానిస్తావా అని చెప్పి అవని వికాస్ని అంటూ ఉంటే వికాస్ గర్ల్ ఫ్రెండ్ ఏయ్ ఎవతివి నువ్వు నా ఫియాన్సీని కొడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏంటి ఇతను నీ ఫియాన్సీయా, ఇతను పెద్ద దొంగ, అంతేకాదు ఎన్నోసార్లు జైలుకు కూడా వెళ్ళొచ్చాడు, నీ దగ్గర డబ్బు ఉన్నట్టుంది, నిన్ను ట్రాప్ చేస్తున్నాడు అని చెప్పి అవని వికాస్ గర్ల్ ఫ్రెండ్కి చెప్పడంతో యూ చీటర్, ఇంకా నాకు నీ మొహం చూపించొద్దు అని చెప్పి వికాస్ గర్ల్ ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయినా మీరిద్దరు విడిపోయి కూడా ఎదురెదురు ఇళ్లలో ఉంటున్నారు ఎందుకు, ఏదైనా ఫిజికల్గా మీ ఇద్దరి రిలేషన్ కోసమా, లేకపోతే శ్రీకర్ నిన్ను వదిలేసిన తర్వాత వేరే వాళ్ళతో ఎవరితోనైనా సంబంధం పెట్టుకున్నావా అవని అని చెప్పి వికాస్ అవనిని అడుగుతూ ఉంటే నా భార్య గురించి తప్పుగా మాట్లాడతావా, మాకు మధ్య ఎన్నైనా గొడవలు ఉండొచ్చు, కానీ నా భార్య గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను అని చెప్పి శ్రీకర్ వికాస్ షర్ట్ పట్టుకుంటాడు. మీరిద్దరూ ఒకటయ్యి నన్ను నా గర్ల్ ఫ్రెండ్ని విడదీశారు కదా, మీ ఇద్దరి సంగతి నాకు సమయం వచ్చినప్పుడు చెప్తాను అని చెప్పి వికాస్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మనం ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులు చాలా ఘనంగా చేసుకుంటాం బావా, ఈసారి కూడా అలాగే ఘనంగా చేసుకుందాము, నువ్వు కొనిచ్చిన చీర నేను కట్టుకుంటాను, నేను కొనిచ్చిన డ్రెస్ నువ్వు వేసుకొని రా బావా అని చెప్పి అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.